హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ యామ్ మణిదీప్. మన ప్రీవియస్ వీడియోలో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఏవే సెక్షన్లు ఉంటాయి అన్నీ చూసాం. ఈ వీడియోలో నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఎలా జరిగింది అండ్ నేను డిఎస్సి రోల్కి ఎలా అప్గ్రేడ్ అయ్యా సిస్టమ్ ఇంజనీర్ నుంచి అన్నీ మాట్లాడుకుందాం. అండ్ అందరిలాగే నేను ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాను. నాది ఆన్ క్యాంపస్ కాబట్టి నెక్స్ట్ డేనే మనకి ఇంటర్వ్యూ జరిగింది. సో ఇంటర్వ్యూకి వెళ్ళాను క్యాబిన్లోకి. వెళ్ళగానే నా రెజ్యూమ్ తీసుకున్నారు. రెజ్యూమ్ తీసుకొని సెల్ఫ్ ఇంటర్వ్యూ అడిగారు. సో సెల్ఫ్ ఇంటర్వ్యూగా నా గురించి కొంచెం చెప్పాను. అండ్ నాకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చాయని చెప్పాను. అండ్ నేను ఏ ప్రాజెక్ట్స్ చేశాను, మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ ఇంక్లూడ్ చేశాను. అండ్ నా హాబీస్ అన్నీ చెప్పగానే నా రెజ్యూమ్ చూశారు. స్కిల్స్లో నేను క్లౌడ్ అని మెన్షన్ చేశాను. సో మీకు క్లౌడ్ గురించి తెలుసా అని అడిగారు. సో క్లౌడ్ గురించి తెలుసా అని చెప్పా. దెన్ క్లౌడ్ మీద కొన్ని క్వశ్చన్లు అడిగారు. EC2 అంటే ఏంటి, S3 అంటే ఏంటి. అండ్ స్కిల్స్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో నేను పైథాన్ అని, జావా అని పెట్టా. పైథాన్ మీద కొన్ని క్వశ్చన్లు అడిగారు, జావా మీద కొన్ని క్వశ్చన్లు అడిగారు. అండ్ ఫైనల్లీ మనకు ఒక పేపర్ లైక్ స్ట్రింగ్స్ మీద ఒక కోడ్ రాయమని చెప్పారు. లైక్ రివర్సింగ్ అని కానీ, మన సిస్టమ్ ఇంజనీరే కాబట్టి కొంచెం బేసిక్గా అడుగుతారు. రివర్స్ అని కానీ, ఫిబొనాచి సిరీస్ అని కానీ అలా 2 క్వశ్చన్లు అడిగారు. అండ్ 1 SQL కూడా అడిగారు. లైక్ నీ నెంబర్ ఈ డిజిట్ ఎండ్ అయితే ఎలా రాయాలి క్వెరీ, అలా ఒకటి అడిగారు. సో రాశాను. దెన్ నా హాబీస్ గురించి అడిగారు. మీకు ఏమంటే ఇష్టం, ఏ గేమ్స్ ఆడారు, మీకు కాలేజ్కి ఏమి ఇచ్చారు, లైక్ దేంట్లో అన్న పార్టిసిపేట్ చేశారా లేదా, అలా తెలుసుకున్నారు. దెన్ అన్నీ అయిపోయినాయి. సో యూ కెన్ లీవ్ అన్నారు. అలా నా సిస్టమ్ ఇంజనీర్ ఇంటర్వ్యూ ఓకే జరిగింది. నా ఆన్ క్యాంపస్ కాబట్టి మనకి 2 డేస్లోనే మాకు రిజల్ట్ వచ్చింది. దెన్ ఆ రోజే కొంచెం చెప్పారనమాట, ఇలా మీకు అప్గ్రేడేషన్ అనేది ఒకటి ఉంటుంది, అది మీరు రాస్తే మీరు SP, DSC అనే రోల్స్కి ఎలిజిబుల్ అవుతారని చెప్పారు. అండ్ అప్పుడు దాకా మాకు ఇన్ఫోసిస్ అంటే నార్మల్గా తెలుసు ఇలా జాబ్ వచ్చిందని, దాంట్లో ఎన్ని రోల్స్ ఉంటాయి అని ఏం తెలియదు. తర్వాత రీసెర్చ్ చేస్తే సిస్టమ్ ఇంజనీర్, తర్వాత DSC, తర్వాత SP అనేది టాప్ అని తెలిసింది. లైక్ SP అంటే ఏం లేదు, స్పెషలిస్ట్ ప్రోగ్రామర్. DSC అంటే డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్. సో ప్యాకేజెస్ కూడా డిఫరెంట్. SPకి 9.25, DSCకి 6.25. సో అప్గ్రేడేషన్ ఒక మంత్ తర్వాత నాకు అప్గ్రేడేషన్ మెయిల్ వచ్చింది. సో అప్గ్రేడేషన్ రాసాం. అప్గ్రేడేషన్ దేని మీద ఉంటుంది అంటే డైనమిక్ ప్రోగ్రామింగ్ మీద ఉంటుంది. మనకి లీడ్ కోడ్స్లో క్వశ్చన్స్ ఉంటాయి చూసారా, మీరు డైలీ ప్రాక్టీస్ చేసే వాళ్ళు అయితే ఈజీగా చేయగలరు. లీడ్ కోడ్స్లో క్వశ్చన్ లాగా 3 ఇస్తారు, 3 అవర్స్ అంటారు. సో దాంట్లో మీరు 3లో మోస్ట్లీ మ్యాక్సిమం 2 కంటే ఎక్కువే చేయాలి, అప్పుడే మనల్ని తీసుకెళ్తారు. ఆ రోజు ఆ ఎగ్జామ్లో చేసాం. 3 అవర్స్లో 2.5 అలా కంప్లీట్ చేసాం. 2 అయిపోయినాయి. థర్డ్ దాంట్లో ఒక 5-6 టెస్ట్ కేసెస్ పాస్ అయినాయి. సో సేమ్ మళ్ళీ ఇంకో నెలకి నాకు మళ్ళీ మెయిల్ వచ్చింది ఇంటర్వ్యూ అని. ఇలా ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ, మళ్ళీ ల్యాప్టాప్ తీసుకొని రమ్మన్నారు. లైక్ SPకి సెలెక్ట్ అయ్యా అని మెయిల్ వచ్చింది. దెన్ నేను హైదరాబాద్కి వెళ్ళా. హైదరాబాద్ గచ్చిబౌలి క్యాంపస్లో నాకు ఇంటర్వ్యూ జరిగింది. అక్కడికి వెళ్ళగానే మళ్ళీ ల్యాప్టాప్ తీసి మనకి సేమ్ 3 క్వశ్చన్లు ఇచ్చారనమాట రాయమని. సేమ్ డైనమిక్ ప్రోగ్రామింగే. కాకపోతే ఆ రోజు నాకు బెనిఫిట్ ఏంటంటే ½ అన్ అవర్ టైంలో 3లో ఒకటి సాల్వ్ చేయాలి మనం. సో అది డైనమిక్ ప్రోగ్రామింగే. సో ఆ ప్రెజర్లో ట్రై చేసాం. కంప్లీట్ అవ్వలేదు కానీ ఒక 4-5 టెస్ట్ కేసెస్ అలా పాస్ అయినాయి. సో వాళ్ళే వచ్చి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకొని ఇంటర్వ్యూకి తీసుకెళ్లారు. మాకైతే అలా జరిగింది, సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్లారు. సో ఇంటర్వ్యూ తీసుకెళ్ళగానే వాళ్ళు ముందు కూర్చోబెట్టుకొని మళ్ళీ సాల్వ్ చేయమని చెప్పారు ఆ కోడ్. అది సాల్వ్ చేసాం. తర్వాత నన్నైతే కంప్యూటర్ నెట్వర్క్స్ మీద కొన్ని క్వశ్చన్లు అడిగాడు. SQL లైక్ ఒక్కొక్క క్వశ్చన్ సపరేట్గా మారిపోతూ ఉంది ప్రోగ్రామింగ్. ఎందుకంటే స్పెషలిస్ట్ ప్రోగ్రామర్కి అన్ని స్కిల్స్ చూశారు వాళ్ళు. సో నేను సరిగ్గా చెప్పలేకపోయా ఆ రోజు. దెన్ కొంచెం బాధతోనే ఇంటికి వెళ్ళాను. కొన్ని రోజులకి లైక్ అప్పటికి మళ్ళీ ఒక 10 డేస్కి నన్ను మళ్ళీ పిలిచారు. లైక్ ఆ రోజు నార్మల్గా ఇంటర్వ్యూ అయిపోయిందిగా, మళ్ళీ వర్క్నే వచ్చింది అనుకున్నాం. కానీ DSCకి సెలెక్ట్ అయ్యామని మళ్ళీ మెయిల్ వచ్చింది. మళ్ళీ వెళ్ళాం సేమ్ అదే ప్లేస్కి ఇన్ పర్సన్. కానీ అక్కడికి వెళ్ళాం, సేమ్ మన రెజ్యూమ్ ఇచ్చాం. ఈసారి ఏం అడిగారు, సేమ్ నీకు ఒక పేపర్ ఇచ్చేసారు. స్టార్టింగే నీకు పేపర్ ఇచ్చారు. ఇచ్చి స్ట్రింగ్స్ మీద 2 క్వశ్చన్లు అడిగారు, SQL మీద 4 క్వశ్చన్లు అడిగారు. అండ్ నీ ప్రాజెక్ట్స్లో నువ్వేం చేసావు, నీ రోల్ ఏంటి, నువ్వేం చేసావు అన్నప్పుడు కూడా నువ్వు టీమ్ లీడ్ ఇవన్నీ ఏం చెప్పకూడదు. లైక్ నీ రోల్ ఏంటి, నీ పని ఏంటి, అలానే చెప్పాలి. సో వాళ్ళు అలానే ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. దెన్ సేమ్ నా హాబీస్ ఏంటి అలా అడిగారు. సో లాస్ట్లో కొంచెం హోప్ వచ్చింది. లైక్ SP పోగొట్టుకున్నాం, DSC బాగా చెప్పామనిపించింది. సో అలా వచ్చేసి లైక్ లాస్ట్లో ఫీడ్బ్యాక్ అడిగా, ఎలా చెప్పా ఏంటని.
నన్ను మేడం ఇంటర్వ్యూ చేశారు కాబట్టి ఓకే అంతా బాగానే ఉంది అని నార్మల్గా నవ్వుతానే చెప్పారు. సో ఐ ఫీల్ సమ్ వాట్ హ్యాపీ అండ్ వచ్చేసాను. నెక్స్ట్ నాకు జూలై ఇంటర్వ్యూ ఏప్రిల్లో జరిగింది. జూలై 20కి 18కి సంథింగ్ నాకు మెయిల్ వచ్చింది మళ్ళీ, యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ డిఎస్సి రోల్ అని. సో దెన్ అలా నా ఇంటర్వ్యూ ప్రాసెస్ జరిగి 3 నెలలకి ఫిబ్రవరిలో జరిగింది. లాస్ట్కి జూలైలో నేను డిఎస్సి రోల్కి సెలెక్ట్ అయ్యా. సో టైం పట్టింది కానీ వచ్చింది, రిజల్ట్ అనేది వచ్చింది. సో ఇక్కడ మీరు గ్రహించాల్సింది ఏంటంటే టైం పట్టిద్ది, మీరు ప్రయత్నించడం ఆపకండి. దెన్ అగైన్ ఆ రెజ్యూమ్ అనేది మీరు బాగా మెన్షన్ చేసుకోండి. లైక్ మీకు తెలిసినవి మాత్రమే పెట్టండి, తెలియని అసలు పెట్టద్దు. లైక్ నన్ను ప్రతి స్కిల్ ప్రతిదీ పట్టుకొని అడిగారు. ఇప్పుడు క్లౌడ్ పెట్టా ఫర్ సపోజ్, కొంతమంది రెండు రోజులు నేర్చుకొని పెట్టేస్తారు క్లౌడ్ ఎక్కడో నువ్వు చూసి. కానీ వాళ్ళు అడిగే క్వశ్చన్స్ అన్నీ లైక్ డెవలప్మెంట్ ప్రోగ్రామింగ్ మీద, లైక్ డెవలప్మెంట్ ప్రొడక్షన్ మీద ఉంటుంది. సో మనకు చెప్పలేకపోతే ఒక బ్యాడ్ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది వాళ్ళ మనసులో. లైక్ వీడు ఏదో వచ్చి పెట్టేశాడు, సో వీడు ఎందుకు మన కంపెనీకి పనికిరాడేమో అని వచ్చింది. సో మెయిన్ టాస్క్ ఏంటంటే మీరు తెలిసినవి మాత్రమే పెట్టండి రెజ్యూమ్లో. అండ్ మీ ప్రాజెక్ట్స్ కూడా ఎన్ని వస్తే అన్ని పెట్టమాకండి. దాని గురించి మీరు చెప్పగలగాలి ఫస్ట్ నుంచి ఎండ్ దాకా. నేను అడగగానే ఈ ప్రాజెక్ట్ ఏంటి అంటే, నువ్వు ఇలా ప్రాసెస్ జరిగిద్ది, ఇలా రిజల్ట్ వచ్చింది, దీనికి ఈ వాడాం అని చెప్పాలి. దాంట్లో అది కాక మొత్తం నువ్వే చేసావంటే ఎవరు నమ్మడు. సో దాంట్లో నీ రోల్ ఏంటి, అసలు నువ్వు ఆ రోల్ ఎందుకు చేసావు, నీకు అది ఇంట్రెస్టా లేదా. లైక్ ఫర్ సపోజ్ నువ్వు ఒక వెబ్ ప్రాజెక్ట్ చేసావు, ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ మొత్తం నువ్వే చేసావంటే మన వాళ్ళే నమ్మరు, మన ఫ్రెండ్సే నమ్మరు, అలా ఇంటర్వ్యూ అసలు నమ్మరు. సో ఏమైందంటే ఇలా ఫర్ సపోజ్ నాకు స్ప్రింగ్ వచ్చు అనుకో, నేను బ్యాక్ అండ్ పార్ట్ చేశాను. సో వాడు ఏమనుకున్నాడు, ఓకే వీడికి బ్యాక్ అండ్ వచ్చు, ఒక 2 క్వశ్చన్లు అడుగుతాడు. సో మీకు వచ్చినవి మాత్రమే పెట్టాలి. ప్రాజెక్ట్స్ కూడా దాని మీద కూడా క్వశ్చన్లు ఉంటాయి గ్యారంటీగా, వాడికి టెక్నాలజీస్ వచ్చు అని. సో అలా రెజ్యూమ్ అనేది కంపల్సరీ. రెజ్యూమ్లో మీకు తెలిసినవి మాత్రమే పెట్టండి. అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే కమ్యూనికేషన్. వాడితో లైక్ ఐ కాంటాక్ట్ ఇస్తూ నవ్వుతూ మాట్లాడారంటే వాడికి కొంచెం ఇంప్రెషన్ వచ్చింది. లైక్ వీడు కొంచెం కాన్ఫిడెంట్గా ఉన్నాడు, ఓకే వీడు ఏదన్నా అడిగితే చెప్పగలడు అని వాడికి కొంచెం వచ్చి, టఫ్ కూడా కొంచెం తగ్గిది, ఈజీనెస్ అయితే కొంచెం ఈజీనెస్ వచ్చింది మన మీద. దెన్ ఇంటర్వ్యూ ఈజీగా కొంచెం ఫాస్ట్గా జరిగింది. ఇలా అన్నీ చిన్నవే. రెజ్యూమ్ బాగుండాలి, కమ్యూనికేషన్ బాగా చెప్పాలి, అండ్ సీటింగ్ పొజిషన్ కొంచెం స్టిఫ్గా కూర్చొని నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. టెన్షన్ కూడా మాకు టెన్షన్ పడి నేను కూడా అప్పుడప్పుడు ఈ వీడియో తీసేటప్పుడు కూడా నేను భయపడతా ఉంటా. సో టెన్షన్ వద్దు, ఆ టెన్షన్ తీసేసి ఫ్రీగా మాట్లాడితే ఈజీగా జాబ్ వచ్చేసింది. అండ్ అప్గ్రేడేషన్లో డైనమిక్ ప్రోగ్రామింగ్ అవన్నీ భయపడమాకండి, జస్ట్ లీడ్ కోడ్ ప్రాక్టీస్ చేయండి. రాకపోతే అక్కడే సొల్యూషన్లు ఉంటాయి, చూడండి వాడు ఎలా సాల్వ్ చేశాడు. వాడు కాకపోతే ఇంకా 10 మంది సాల్వ్ చేస్తారు. మీకు నచ్చిన ప్రోగ్రామింగ్ స్కిల్స్లో చూడండి. సో వాడు ఇలా ఎందుకు చేశాడు, ఇలా ఎందుకు చేయకూడదు అన్నీ చూసుకుంటే మీకు ఈజీగానే అయిపోయింది. సో మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఏమన్నా కమెంట్ చేయండి, నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.